హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ శ్రీవాత్సవ్ శర్మ. ఈ క్లాస్లో సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అలానే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో మనము పెండింగ్ ఉన్న న్యూమరికల్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ నెంబర్ 3 సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్లో ఫస్ట్ మోడల్ ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ కనుక్కోవడం. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియాడిక్ వేవ్ ఫామ్స్కి. సో లాస్ట్ చేసిన క్లాస్లో మనము కంప్లీట్ ఒక సైనుసాయిడల్ వేవ్ ఫామ్కి ఆర్ఎంఎస్, యావరేజ్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ డిరైవ్ చేశాము. ఇప్పుడు ఇది ఒక న్యూమరికల్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న వేవ్ ఫామ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్, కాకపోతే ఈ అబ్జర్వ్ చేస్తున్న వేవ్ ఫామ్ హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ ఫామ్. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ సైన్ వేవ్ ఫామ్లో ఎక్స్ యాక్సిస్ అబ్జర్వ్ చేయండి ఒమేగా టీ, వై యాక్సిస్ వోల్టేజ్ వి ఆఫ్ టీ. వై యాక్సిస్లో సైనుసాయిడల్ వేవ్ ఫామ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 7 volts ఇచ్చినాడు. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి పై హాఫ్ సైకిల్ వేవ్ ఫామ్ ఎగ్జిస్ట్ అయింది. నెగిటివ్ సైకిల్లో వేవ్ ఫామ్ 0 అయింది. పై టు 2π 0 అయింది. మళ్ళీ సేమ్ షేప్ రిపీట్ అయింది. అంటే 2π నుంచి 3πకి పాజిటివ్ సైకిల్, మళ్ళీ 3π నుంచి 4πకి 0, అంటే పాజిటివ్ సైకిల్ 0, పాజిటివ్ సైకిల్ 0. ఇదొక రిథమ్. సో ఆ రిథమ్ ఏంటి? పాజిటివ్ సైకిల్ రావడం, మళ్ళీ 0 అవ్వడం. ఆ డ్యూరేషన్ ఎంత అని మనం వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి పైకి పాజిటివ్ సైకిల్, పై నుంచి 2πకి నెగిటివ్ సైకిల్ 0 అయిపోయింది. అంటే టోటల్ టైం పీరియడ్ 0 to 2π, అంటే 0 to 2π మధ్య ఉన్న షేపే సేమ్ రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అవుతున్న షేప్ యొక్క డ్యూరేషన్ 0 to 2π. సో టైం పీరియడ్ నెక్స్ట్ ఏం రాసాను చూడండి, టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π రాశాను. నెక్స్ట్ ఈక్వేషన్ రాశాను, v ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు vm సైన్ ఒమేగా t. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి π వరకు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, పై నుంచి 2π వరకు. ఇప్పుడు యావరేజ్ వాల్యూ నార్మల్గా ఇందాక డిరైవ్ చేసిన విధంగానే ఫార్ములా 1/t ఇంటెగ్రల్ 0 to t v ఆఫ్ t dt. 1/t అంటే 1/2π టైం పీరియడ్, ఇంటెగ్రల్ 0 to 2π, v ఆఫ్ t అంటే vm సైన్ ఒమేగా t d ఒమేగా t. ఇప్పుడు మనము సపరేట్ చేసి రాసుకోవాలి. ఎందుకు? 0 to π వేవ్ ఫామ్ ఉంది, పై టు 2π వేవ్ ఫామ్ 0 అయింది. సో ఇప్పుడు v యావరేజ్ ఇజ్ ఈక్వల్స్ టు 1/2π ఇంటెగ్రల్ 0 to 2π v ఆఫ్ t dtని ఎలా రాసుకున్నా చూడండి, 1/2π. నెక్స్ట్ స్టెప్ ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేశాను. ఇంటెగ్రల్ 0 to π vm సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ ప్లస్ ఇంటెగ్రల్ పై టు 2π 0 చేసేసాను. పై టు 2π వోల్టేజ్ 0 డి ఒమేగా టీ, అంటే ఆ టర్మ్ అంతా 0 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయడం, vm/2π ఇంటెగ్రల్ 0 to π సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. నెక్స్ట్ ఇంటెగ్రేషన్ చేస్తే, సైన్ ఇంటెగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఒమేగా టీ, మైనస్ బయట తీసేసాను, మైనస్ vm/2π. కాస్ పై అంటే -1 మైనస్ కాస్ 0 అంటే 1. సో -1 -1 -2, -2 ఇంటూ మైనస్ +2. సో 2vm/2π. 2 క్యాన్సిల్ అయితే మనకేమొస్తుంది? vm/π వస్తుంది. సో అది సింప్లిఫై చేయండి మీరు. దిస్ ఈజ్ v యావరేజ్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ రాసాను చూడండి. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వేవ్ ఫామ్ vrms ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1/t ఇంటెగ్రల్ 0 to t v ఆఫ్ t స్క్వేర్ dt. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ మీరు రాసుకోండి, లాస్ట్ క్లాస్లో నేను చెప్పలేదు. డిఫైన్ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఫస్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ, ఎఫెక్టివ్ వాల్యూ రెండు సేమ్. ఆర్ఎంఎస్ వాల్యూ అన్న ఎఫెక్టివ్ వాల్యూ అన్న రెండు సేమ్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ డెఫినేషన్, ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ వాల్యూ. ఇదొక డెఫినేషన్. ఐ రిపీట్, ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ వాల్యూ ఆర్ ఆర్ఎంఎస్ వాల్యూ, లేదా రూట్ మీన్ స్క్వయర్ ఆఫ్ ఎ పారామీటర్ ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఇదొక డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్, డీసీ వాల్యూ ఇన్ ఏసీ సప్లై ఈజ్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఇది కూడా ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, స్లైడ్ అబ్జర్వ్ చేయండి. vrms ఇజ్ ఈక్వల్స్ టు సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేయండి, 1/2π ఇంటెగ్రల్ 0 to π vm స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ ఇంటెగ్రల్ పై టు 2π వేవ్ ఫామ్ లేదు కాబట్టి 0 డి ఒమేగా టీ. నెక్స్ట్ నాన్న ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ డి ఒమేగా టీ ప్రాపర్గా రాయండి. vm²/2π ఇంటెగ్రల్ 0 to π సైన్ స్క్వేర్ ఒమేగా టీని 1 - cos 2 ఒమేగా టీ/2 రాసుకున్నాను. నెక్స్ట్ 2 బయటికి తీసేస్తే
ఇంటగ్రేషన్ నుంచి అవుట్ ఆఫ్ ఇంటగ్రేషన్ చేస్తే Vm²/4π ఇంటగ్రల్ 1 ఇంటూ dωt మైనస్ ఇంటగ్రల్ 0 to π cos 2ωt dωt. సో ఇక్కడ ఏమన్నా ఇంటగ్రల్ cos 2ωt చేస్తే sin 2ωt/2 వస్తుంది. ఇంటగ్రేషన్ ఆఫ్ sin π sin π 0 sin 0 0 అంటే ఈ పార్ట్ అంతా 0. ఒకవేళ మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినా ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నా, ఈ టర్మ్ అంతా నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో ఇంటగ్రల్ dωt అంటే ఇంటగ్రల్ dωt అంటే ωt రాశాను. అందులో మళ్ళీ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే π - 0 π అవుతుంది. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయితే Vm/2 అవుతుంది. సో Vm/2 హోల్ స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే Vm/2 అనేది వస్తుందన్న. సో నెక్స్ట్ స్లైడ్లో మనము ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్కి అబ్జర్వ్ చేస్తున్నాం. ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ కంటే ఇక్కడ చూడండి టైం పీరియడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 to π వేవ్ ఫామ్, హాఫ్ వేవ్ ఫామ్ వచ్చింది. π to 2π మళ్ళీ సేమ్ షేప్ రిపీట్ అయింది. 2π నుంచి 3πకి మళ్ళీ సేమ్ షేప్ రిపీట్ అయింది. అంటే ప్రతి π ఇంటర్వెల్కి సేమ్ హాఫ్ పాజిటివ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ టైం పీరియడ్ 0 నుంచి π వరకు మాత్రమే కన్సిడర్ చేయాలి. టైం పీరియడ్ అనేది 0 to π వరకు మాత్రమే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ వేవ్ ఈక్వేషన్ అయితే సేమ్ V(t) = Vm sin ωt. టైం పీరియడ్ ఏమో π తీసుకున్నాను. ఇది యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. స్లైడ్లో మీరు ఫార్ములా అబ్జర్వ్ చేయండి, కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది, ప్రతి టాపిక్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి లేదు. సో నేను మీకు ఐడియా ఇచ్చాను. సో ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ ఫుల్ వేవ్ రెక్టిఫైడ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్కి డిరైవ్ చేయండి. ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటంటే టైం పీరియడ్ ఒకటి π మారుతుంది. అంటే ఎవ్రీ π రేడియన్స్కి షేప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే రిథమ్ ఏంటి? పాజిటివ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ అనేది రిథమ్. ప్రతి π రేడియన్స్కి పాజిటివ్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ రిపీట్ అవుతుంది కాబట్టి π రేడియన్స్ అనేది టైం పీరియడ్గా కన్సిడర్ చేయాలి. ఇంకా చేంజ్ ఏమీ లేదు. ఇక్కడ ఫార్ములా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై అవుతుంది. మీరు డిరైవ్ చేయండి. ఎందుకంటే ఈ 2 ప్రాబ్లమ్స్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ లాస్ట్ టైం అడిగాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నాయి. ఇప్పుడు డిస్కస్ చేసేటివన్నీ కూడా ప్రీవియస్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీలైతే ట్రయాంగులర్ వేవ్ ఫామ్కి కూడా డిరైవ్ చేయండి. మీకు టైం ఉంటే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కూడా డిరైవ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్సే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ మోడల్ యాజ్ పర్ సిలబస్. షో దట్ పవర్ కన్స్యూమ్డ్ బై ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ఈజ్ 0. షో దట్ పవర్ అంటే ఇక్కడ యాక్టివ్ పవర్, కెపాసిటర్ తీసుకునే యాక్టివ్ పవర్ సైనుసాయిడల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు 0 అనేది మనం ప్రూవ్ చేయాలి. అందుకే ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే కెపాసిటర్ కన్సిడర్ చేశాను, కెపాసిటర్కి సైనుసాయిడల్ వోల్టేజ్ అప్లై చేశాను. V(t) = Vm sin ωt. సో I(t) కరెంట్ పాస్ అయినట్టు చూపించాను. సో వేవ్ ఫామ్ లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఫర్ దిస్ అప్లైడ్ V(t) = Vm sin ωt మనం సైనుసాయిడల్ వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ కనుక్కోవాలి. కరెంట్ త్రూ కెపాసిటర్ ఏంటి? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేశాను. ఇది కెపాసిటర్ కరెంట్ లీడ్స్ కెపాసిటర్ వోల్టేజ్ బై 90 degrees. అదే రాశాను ఇక్కడ. ఎక్స్ యాక్సిస్లో ωt తీసుకున్నాను, వై యాక్సిస్లో కరెంటు వోల్టేజ్ చూపించాను. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ రెడ్ కలర్ పెన్తో డ్రా చేశాను. అది 0 degrees దగ్గర స్టార్ట్ అయింది. అదే కరెంట్ వేవ్ ఫామ్ చూడండి 90 degrees, 0 కంటే 90 degrees ముందుగానే స్టార్ట్ అయింది. అంటే కెపాసిటర్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees. ఇది డైరెక్ట్గా డ్రా చేశాను నేను. దానికి ప్రూఫ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ మీన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ V(t) వోల్టేజ్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ V(t) = Vm sin ωt అనేది కన్సిడర్ చేయాలి. సో V(t) = Vm sin ωt కన్సిడర్ చేసి కెపాసిటర్ దగ్గర కరెంట్కి ఫార్ములా ఏంటి? కెపాసిటర్ దగ్గర కరెంట్కి ఫార్ములా I(t) = CdV/dt అనే ఫార్ములాలో వోల్టేజ్ జస్ట్ Vm sin ωt అనేది మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే సో మనకు డైరెక్ట్గా కరెంట్ 90 degrees లీడింగ్ అన్నట్టు చూపిస్తుంది. అందులో నెక్స్ట్ స్లైడ్లో మనం అబ్జర్వ్ చేద్దాం అది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. I(t) = C × d/dt ఆఫ్ Vm sin ωt.
సో Vm కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, సో టేక్ ఇట్ అవుట్. Cvm ఇన్ d/dt ఆఫ్ sin omega t అంటే cos omega t ఇంటూ ఒమేగా. నెక్స్ట్ అదంతా నీట్గా అరేంజ్ చేసుకుంటే Vm ఇంటూ ఒమేగా c ఇంటూ కాస్ ఒమేగా టీ. కాస్ ఒమేగా టీనే నేను ఎలా రాసుకున్నాను, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 degrees అని రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో Vm ఇంటూ ఒమేగా ఇంటూ సి, ఆ టర్మ్ అంతా Im అని రాసుకున్నానమ్మా. Vm ఇంటూ ఈ టర్మ్ అంతా Vm ఇంటూ ఒమేగా ఇంటూ సీనంతా ఏం రాసుకున్నాను, Im అని రాసుకున్నా. సో ఇప్పుడు వోల్టేజ్ Vm సైన్ ఒమేగా టీ అప్లై చేస్తే కరెంట్ కెపాసిటర్ దగ్గర Im సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 degrees వచ్చింది. అంటే సైన్ ఒమేగా టీ వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ ఐ ఆఫ్ టీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 degrees. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ కంటే 90 degrees ముందుగానే స్టార్ట్ అవుతుందనేది దాని యొక్క మీనింగ్. సో నెక్స్ట్ పోలార్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేశాను చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పోలార్ ఫామ్ అంటే ఏం సార్ అంటే, సో ఇక్కడ Vm సైన్ ఒమేగా టీని Vm అట్ అన్ యాంగిల్ 0 అని రాశాను. Vm అట్ అన్ యాంగిల్ 0. కరెంట్ నేమ్ రాశాను Im అట్ అన్ యాంగిల్ 90 degrees అని రాశాను. 1 second. Im అట్ అన్ యాంగిల్ 90 degrees అని రాశాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ పర్టికులర్ వోల్టేజ్ కరెంట్ నుంచి ఏం చెప్పచ్చు, వోల్టేజ్ వేవ్ ఫామ్ అండర్లైన్ చేసింది చూడండి. వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 degrees దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ వేవ్ ఫామ్ నెక్స్ట్ Im అట్ అన్ యాంగిల్ 90 degrees. అంటే వోల్టేజ్తో కంపేర్ చేస్తే కరెంట్ 90 degrees ముందుగానే స్టార్ట్ అవుతుంది. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees. సో ఇప్పుడు పవర్కి ఇక్కడ వరకు రాసిన తర్వాత ఇప్పుడు వేవ్ ఫామ్ డ్రా చేయండి. నేను స్పేస్ సరిపోక అలా డ్రా చేశాను. అంటే ఫస్ట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. రెడ్ కలర్ పెన్తో 0 degrees దగ్గర స్టార్ట్ అయింది. కరెంట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే 0 కంటే 90 degrees ముందుగానే స్టార్ట్ అయింది. సో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్కి కరెంట్ వేవ్ ఫామ్కి మధ్య ఫేజ్ యాంగిల్ 90 degrees. అందుకనే ఇక్కడ పవర్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటి, Vrms Irms కాస్ ఆఫ్ టీటా అంటే యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. Vrms అంటే Vm/√2 నా ఫార్ములా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. Irms అంటే Im మ్యాక్సిమం వాల్యూ బై √2. కాస్ ఆఫ్ ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మా, కాస్ ఆఫ్ ఎన్ని డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, 90 degrees. ఎందుకు, వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ 90 degrees. కాస్ 90 degrees ఏమవుతుంది, 0. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ప్యూర్ కెపాసిటర్ ఈజ్ 0 అని ప్రూవ్ చేసినట్టు. పవర్ అంటే ఇక్కడ యాక్టివ్ పవర్ కన్జ్యూమ్డ్ బై ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ఈజ్ 0. ఇది ఒకసారి అడిగినాడు ప్రీవియస్. నెక్స్ట్ సేమ్ R20 రెగ్యులేషన్లోనే ఇంకొక క్వశ్చన్ పేపర్లో మనకు ఇండక్టర్ దగ్గర ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ దగ్గర కూడా సేమ్ ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ కూడా సేమ్ డెరివేషనే చేస్తున్నా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. షో దట్ పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ ఈజ్ 0 వెన్ సైనుసాయిడల్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్. అంటే డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక ఇండక్టర్ ఎల్ని కన్సిడర్ చేసి ఆ ఇండక్టర్కి అక్రాస్గా సైనుసాయిడల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు Vm sin omega t అప్లై చేస్తే మనకు ఆ ఇండక్టర్ పవర్ కన్జ్యూమ్ ఎంత చేస్తుంది, యాక్టివ్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, 0 యాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు Vm sin omega t ప్రాబ్లంలో ఇచ్చిన విధంగా ఫస్ట్ కన్సిడర్ చేసి కరెంట్ కనుక్కోవాలి. ఇండక్టర్ నేచర్ ఏంటి, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. కరెంట్ ల్యాగ్స్ వోల్టేజ్ బై 90 degrees. కరెంట్ ల్యాగ్స్ వోల్టేజ్ బై 90 degrees అంటే వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. వోల్టేజ్ 0 degrees దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ వేవ్ ఫామ్ 0 కంటే 90 degrees లేట్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కెపాసిటర్ బిహేవియర్. అంటే కెపాసిటర్లో వోల్టేజ్ వేవ్ ఫామ్ కంటే 90 degrees ముందుగానే కరెంట్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయితే, ఇండక్టర్లో వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 degrees దగ్గర స్టార్ట్ అయితే కెపాసిటివ్ కరెంట్ 90 degrees ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఇండక్టివ్ కరెంట్ 90 degrees లేట్గా లాగింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇది కన్క్లూజన్ పాయింట్. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు Vm sin omega t కన్సిడర్ చేసి I ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ కనుక్కుంటున్నాను. కరెంట్ త్రూ ఇండక్టర్కి ఫార్ములా ఏంటి, 1/L ఇంటెగ్రల్ V dt. చాలు. అంటే డీటెయిల్డ్గా ఫార్ములా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. 1/L ఇంటెగ్రల్ V dt. 1/L నెక్స్ట్ స్టెప్ చూడండి. V అంటే Vm sin omega t dt. నెక్స్ట్ Vm కాన్స్టెంట్ ఇంటెగ్రేషన్ నుంచి అవుట్ ఆఫ్ ఇంటెగ్రేషన్ చేస్తే Vm/L. ఇంటెగ్రల్ sin omega t చేస్తే
మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా వస్తుంది. సో దీన్నే రీఅరేంజ్ చేసుకున్నప్పుడు మైనస్ విఎం బై ఒమేగా ఎల్ కాస్ ఒమేగా టీ వస్తుంది మా. సో మైనస్ విఎం బై ఒమేగా ఎల్ని మళ్ళీ ఎలా రాసుకున్నాను, ఫస్ట్ విఎం బై ఒమేగా ఎల్ రాసుకున్నాను, మైనస్ కాస్ ఒమేగా టీ రాసుకున్నా. విఎం బై ఒమేగా ఎల్ మైనస్ కాస్ ఒమేగా టీని ఎలా రాసాను చూడండి, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 degrees రాసుకున్నాను. సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీని ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ప్రకారం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 చేస్తే మైనస్ కాస్ ఒమేగా టీ వస్తుంది. సో విఎం బై ఒమేగా ఎల్ అనే టర్మ్ని ఐఎం అని రాసుకున్నాను. సో ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 degrees అనేది డిరైవ్ చేశాను. వోల్టేజ్ ఈక్వేషన్ కన్సిడర్ చేసి కరెంట్ త్రూ ఇండక్టర్ డిరైవ్ చేశాను. డిరైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్, కరెంట్ వేవ్ ఫామ్ రెండు అబ్జర్వ్ చేస్తే మనకు ఫేస్ డిఫరెన్స్ అనేది ఎంత ఉందనేది అర్థమవుతుంది. చూడండి, వోల్టేజ్ వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ అప్లై చేస్తే మనకు కరెంట్ ఏమొచ్చింది, ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 90 degrees వచ్చింది. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ 0 degrees దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ వేవ్ ఫామ్ మైనస్ 90 degrees లేట్గా, అంటే 90 degrees లేట్గా అంటే 0 తర్వాత మైనస్ 90 అంటే అలా తీసుకోవాలి. మైనస్ 90 degrees అంటే 0 కంటే 90 degrees లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము పవర్ వేవ్ ఫామ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కాస్ టీటా. విఆర్ఎంఎస్ అంటే విఎం/√2, ఐఆర్ఎంఎస్ అంటే ఐఎం/√2. వోల్టేజ్కి కరెంట్కి మధ్య యాంగిల్ ఎంత, 90 degrees. మైనస్ 90 degrees తీసుకున్నా ప్లస్ 90 degrees తీసుకున్నా కాస్ 90 0. సో ఓవరాల్గా 0. పవర్ కన్జ్యూమ్డ్ బై ఇండక్టివ్ సర్క్యూట్ ఈజ్ 0. హెన్స్ పవర్ కన్జ్యూమ్డ్ బై ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ లేదా కెపాసిటివ్ సర్క్యూట్ ఈజ్ 0 అనేది ప్రూవ్ చేస్తాం. ఈ 2 questions చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ లాస్ట్ క్లాస్తో డిస్కస్ చేయలేదు. ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ కేస్ అడగచ్చేమో అని ఒకసారి చూసాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది డిస్కస్ చేసేంత టైం లేదు మనకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి మా. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఒక ప్రాబ్లమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనలైజ్ చేయాలి. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్, సిరీస్ ఆర్సి సర్క్యూట్ పైన ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి అడుగుతున్నారు చాయిస్లో, ఎక్కడో ఒకటి ఏఆర్బి ఏదో ఒకటి అడుగుతున్నారు. సో ఎలా అనలైజ్ చేయాలి. సో మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ ప్రాబ్లంలో ఉంది. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రతిసారి ఇవ్వరు కదా మనకు. సో సర్క్యూట్ డయాగ్రామ్ మీకుండా క్వశ్చన్ ఇస్తారు. సో క్వశ్చన్ చదవండి. టు ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ 5.11 consisting a 1 kilo ohm resistor connected in series with a 50 millihenry coil, a 10 volt RMS 10 kilohertz signal is applied. Find impedance, current, phase angle, voltage across resistor, voltage across inductance కనుక్కోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రీక్వెన్సీ ప్రాబ్లంలో మెన్షన్ చేయకపోతే 50 హెడ్జెస్ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అనేది ప్రాబ్లంలో మెన్షన్ చేయకపోతే ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 హెడ్జెస్ అనేది కన్సిడర్ చేయాలి. ఒకవేళ ప్రాబ్లంలో ఫ్రీక్వెన్సీ మెన్షన్ చేస్తే అదే ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ నేనేం కనుక్కుంటున్నాను, రెసిస్టర్ వాల్యూ 1 kilo ohms ఇచ్చాడు. ఇండక్టర్ వాల్యూ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, 50 millihenries అంటే ఇండక్టెన్స్ ఇచ్చాడు. కానీ మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ కావాలి. సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటి, XL ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎల్. ఒమేగా ఎల్కి ఫార్ములా 2πfl. 2 ఇంటూ పై అంటే 3.14 చేస్తే 6.28. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 10 kilohertz ఇచ్చాడు. సో అందుకనే 10⁴ డైరెక్ట్గా రాస్తున్నాడు ఇక్కడ ప్రాబ్లంలో. 50 millihenries కాబట్టి ఎల్ ప్లేస్లో 50 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ ఈ వాల్యూ వస్తుంది మా. నెక్స్ట్ టోటల్ ఇంపెడెన్స్ ఏంటి, ఈ రెండు సిరీస్గా ఉన్నాయి కాబట్టి రెసిస్టర్ ప్లస్ ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ అనేది ఫార్ములా. ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ అనేది ఫార్ములా. సో ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేశాడు. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అంటే √r² ప్లస్ XL². ఆర్ అంటే 1000, ఎక్స్ఎల్ అంటే 3140. సో 1000² ప్లస్ 3140² హోల్ రూట్ చేస్తే మనకి ఇంపెడెన్స్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది మా. ఇంపెడెన్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇంపెడెన్స్కి ఫేజ్ యాంగిల్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపెడెన్స్ తర్వాత కరెంట్ కనుక్కుంటున్నా. కరెంట్ కనుక్కోవడానికి ప్రొసీజర్ చూడండి. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను మీకు కన్ఫ్యూజ్ కాకూడదని. ఈ స్లైడ్లో కూడా ఇంపెడెన్స్ కనుక్కున్నాము, రియాక్టెన్స్ కనుక్కున్నాము, ఇంపెడెన్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ కరెంట్ అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఫార్ములా ఏంటి, కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు సోర్స్ వోల్టేజ్ బై టోటల్ ఇంపెడెన్స్. సోర్స్ వోల్టేజ్ ఎంత 10 ఇచ్చాడు, 10 volts RMS వాల్యూ ఇచ్చాడు.
నెక్స్ట్ ఇంపెడెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత 3295.4 చేస్తే 3.03 మిల్లీ యాంపియర్స్ వస్తుంది. ఫేజ్ యాంగిల్ అంటే ఫార్ములా చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ XL బై ఆర్. tan ఇన్వర్స్ ఆఫ్ XL బై ఆర్ అంటే XL అంటే రియాక్టెన్స్ 3140, ఆర్ అంటే 1000 ohms చేస్తే ఫేజ్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ XL బై ఆర్ అనేది ఫేజ్ యాంగిల్. ఫేజ్ యాంగిల్ అంటే మనం 2 టైప్స్లో తీసుకోవచ్చు, యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, యాంగిల్ బిట్వీన్ ఫేజ్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్, యాంగిల్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ ఇంపెడెన్స్ అన్నా, యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నా ఇదే ఫార్ములా ఫేజ్ యాంగిల్ యూజ్ చేయొచ్చు రెండింటికి. కాస్ ఆఫ్ టీటా, కాస్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ప్రకారం ఒకసారి అనలైజ్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫేజ్ యాంగిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేజ్ యాంగిల్ అంటే రెసిస్టర్కి ఇంపెడెన్స్కి మధ్య ఉన్న యాంగిల్, అదేవిధంగా ఫేజ్ యాంగిల్ అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న యాంగిల్ కూడా సేమ్. నెక్స్ట్ పోలార్ ఫామ్లో ఇంపెడెన్స్ ఎలా రిప్రజెంట్ చేశాడు చూడండి. పోలార్ ఫామ్లో ఆర్ అట్ అన్ యాంగిల్, టీటా ఫామ్లో మ్యాగ్నిట్యూడ్ అట్ అన్ యాంగిల్ ఇంపెడెన్స్. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్కి ఫార్ములా ఏంటి, ఐ ఇంటూ ఆర్. ఐ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ అంటే రెసిస్టర్ వాల్యూ. వోల్టేజ్ అక్రాస్ రియాక్టెన్స్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఫస్ట్ టైం వస్తుంది ఫార్ములా ఐ ఇంటూ XL, ఐ ఇంటూ ఎక్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే ఐ ఇంటూ XC తీసుకోవచ్చు. ఇండక్టివ్ రియాక్టెన్స్ కాబట్టి ఐ ఇంటూ XL. సో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకటి ప్రాక్టీస్ చేయాలి మీరు కంపల్సరీ. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రాబ్లమ్స్ వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ సిరీస్ RC సర్క్యూట్ పైన చూడండి ప్రాబ్లం. సో సిరీస్ RC సర్క్యూట్ పైన డయాగ్రామ్ చూడండి డైరెక్ట్గా, మీరు మళ్ళీ చదవండి ప్రాబ్లము. సో సప్లై దగ్గర 10 volts 500 హెడ్జెస్ ఇచ్చాడు. ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 500 హెడ్జెసే కన్సిడర్ చేయాలి. సప్లై 10 volts RMS వాల్యూ ఇచ్చాడు. రెసిస్టర్ 2 kilo ohms ఇచ్చాడు. కెపాసిటర్ 0.1 మైక్రోఫెరాడ్, మైక్రో అంటే 10⁻�6. సో ఫస్ట్ కెపాసిటర్ వాల్యూ మనకి ఇక్కడ అనవసరం, మనకు కావాల్సింది రియాక్టెన్స్ వాల్యూ. కెపాసిటర్ ఇచ్చినా ఇండక్టర్ ఇచ్చినా కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఇచ్చినాడా లేదా, ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఇచ్చాడా లేదా వెరిఫై చేసుకోవాలి. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏంటి, XC ఈజ్ ఈక్వల్స్ టు 1/2πfc. 1/2πfc ప్లేస్లో అన్ని సబ్స్టిట్యూట్ చేసి కెపాసిటివ్ రియాక్టెన్స్ చేసాం. నెక్స్ట్ రెసిస్టర్కి ఫార్ములా ఏంటి, రెసిస్టర్ వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ 2 kilo ohms, 2000 ohms. సో ఇక్కడ రెసిస్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ రెండు ఉన్నప్పుడు మనం టోటల్ ఇంపెడెన్స్ ఎలా రాసుకోవాలి. సో టోటల్ ఇంపెడెన్స్కి ఫార్ములా రాస్తున్నా చూడండి, Z ఈజ్ ఈక్వల్స్ టు R మైనస్ J ఇంటూ XC. అది ఫార్ములా, R మైనస్ JXC, అదే రాశాడు ఇక్కడ. R అంటే 2000 మైనస్ J, XC అంటే 3184.7. సో నెక్స్ట్ ఇంపెడెన్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. కరెంట్ వాల్యూ కనుక్కోవాలంటే I ఈజ్ ఈక్వల్స్ టు VS/Z. సప్లై వోల్టేజ్ 10 volts RMS ఇచ్చాడు. Z వాల్యూ మ్యాగ్నిట్యూడ్, Z వాల్యూ మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, √R² ప్లస్ XL², XC². ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ కాబట్టి XC². అదే ఫేజ్ యాంగిల్ అయితే tan ఇన్వర్స్ ఆఫ్ -XC/R. కెపాసిటివ్ రియాక్టెన్స్ నెగిటివ్ కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ -XC/R వస్తుంది. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే I ఇంటూ XC, రెసిస్టర్ వోల్టేజ్ అంటే IR. ఇక్కడ చూడండి ఇంకా ఏమి ఇచ్చాడు చూడండి, సప్లై వోల్టేజ్ ఎంత వచ్చిందన్న, సప్లై వోల్టేజ్ 10 volts RMS ఇచ్చాడు. సప్లై వోల్టేజ్ మనకు 10 volts RMS ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఈ ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు. ఇట్లాంటి పాయింట్స్ మీరు తెలుసుకుంటే నెక్స్ట్ ఇంకా కొత్త మోడల్ ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేశారు. సో వోల్టేజ్ అక్రాస్, 1 second, I want to show you with diagram. I want to show you with pen. Voltage across capacitor VC, voltage across resistor VR. The arithmetic sum of VC and VR does not give the applied voltage 10 volts. ఎందుకు అంటే VC VR డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకు సప్లై వోల్టేజ్ రాదు. యాక్చువల్గా అయితే రావాలి కానీ ఇక్కడ రాదు. ఎందుకు, ఇది AC సర్క్యూట్ కాబట్టి VC VRని ఫేజార్ సమ్, వెక్టార్ సమ్ చేస్తేనే వస్తుంది. సో రెక్టాంగులర్ ఫామ్లో ఎలా రాసుకున్నాడు చూడండి, ఆ సప్లై వోల్టేజ్ని కూడా ఎలా రాసుకున్నాడు, VC ప్లస్ VR అంటే VC ఎంత ఉంది మా ఫస్ట్, VR ఎంత ఉంది 5.32 ఉంది, 5.32. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ రియల్ టర్మ్ కాబట్టి ఫస్ట్ అది రాసుకున్నాడు. మైనస్ J ఇంటూ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రాసుకున్నాడు. ఇది సోర్స్ వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ అవుతుంది. ఎలా సార్ అంటే VCని VRని
ఫేజార్ సమ్ వెక్టార్ సమ్ చేస్తే విఎస్ వస్తుంది, డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకు రాదు. బికాస్ దిస్ ఈజ్ ఏసీ సర్క్యూట్, వీసీ అండ్ విఆర్ ఆర్ ఫేజార్స్. అది కూడా ఎలా రాసుకోవాలి, రియల్ టర్మ్ వోల్టేజ్ అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అనేది రియల్ టర్మ్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అనేది ఇమాజినరీ టర్మ్. సో -j యాడ్ చేసాం. సో ఇంకా మనకు రెక్టాంగులర్ ఫామ్లో ఎప్పుడైతే మనకు రిప్రజెంటేషన్ వస్తుందో దాని మ్యాగ్నిట్యూడ్, ఫేజ్ యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది x ప్లస్ IY అనుకోండి, x² ప్లస్ y² చేస్తే మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y/x చేస్తే ఫేజ్ యాంగిల్ వస్తుంది. అది r@an యాంగిల్ θ పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేశాడు మా. నెక్స్ట్ సిరీస్ RLC సర్క్యూట్ పైన ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సేమ్ ఇంకా సిరీస్ RLC సర్క్యూట్ పైన కూడా సేమ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కోవాలి, ఇండక్టివ్ రియాక్టెన్స్ కనుక్కోవాలి, టోటల్ ఇంపెడెన్స్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం, ఏం కన్ఫ్యూజ్ అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా సాల్వ్ చేయండి. చాలా టాపిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాను ఈ క్లాస్లో. Z = R + jXL - jXC ఇదంతా చేస్తే టోటల్ ఇంపెడెన్స్ వస్తుంది. అది మనకు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఉండే విధంగా వస్తుంది. రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తే ఇంపెడెన్స్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ చేస్తే ఫేజ్ యాంగిల్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ XL - XC/R, లేదా డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వచ్చిన ఇంపెడెన్స్లో tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ చేస్తే డైరెక్ట్గా మనకు ఫేజ్ యాంగిల్ అనేది వస్తుంది మా. లేదా డైరెక్ట్ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ XL - XC/R. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే IR, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే I × XC, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అంటే I × XL. సో దట్ ఈజ్ I × XL. కరెంట్ I = VS/Z. ఇక్కడ చాలామంది తెలియని పాయింట్స్ కొన్ని చెప్తున్నా, మిస్టేక్ చేసే పాయింట్స్ చెప్తున్నా, ప్లీజ్ నోట్ దిస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వోల్టేజ్ ఇంపెడెన్స్ ఎలా తీసుకోవాలి. కరెంట్ I = VS/Z అనేది అందరికీ తెలుసు ఫార్ములా. VS అంటే సోర్స్ వోల్టేజ్ RMS 50 డివైడెడ్ బై ఇంపెడెన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి డినామినేటర్లో, అప్పుడే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఫేజ్ యాంగిల్ కూడా తీసుకున్నారంటే కరెంట్ ఫేజ్ యాంగిల్ కూడా వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే కావాలి కదా. సో కరెంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ బై ఇంపెడెన్స్ మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్ పైన ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది, అందుకే డిస్కస్ చేస్తున్నా. శాంపుల్గా ఒక మోడల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెసిస్టరు, కెపాసిటరు ప్యారలల్గా ఉన్నాయి చూడండి. ప్యారలల్గా ఉంటే ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ యూనిట్లో రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ సిరీస్ ప్యారలల్ ఫార్ములాస్ చెప్పాను. అందులో రెసిస్టర్ సిరీస్గా ఉంటే ఏం చేస్తామా, R1 + R2 + R3 + Rn. అదే ప్యారలల్లో ఉంటే 1/R = 1/R1 + 1/R2 + 1/Rn. ఇక్కడ ఇంపెడెన్సెస్ కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రతి ఎలిమెంట్ దగ్గర ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, సిరీస్గా ఉంటే యాడ్ చేయాలి, ప్యారలల్గా ఉంటే 1/Z = 1/Z1 + 1/Z2 + 1/Zn యూజ్ చేయాలి. సో ఇక్కడ రెసిస్టర్ 100 Ohms, కెపాసిటర్ 0.2 మైక్రోఫారెడ్కి ప్యారలల్గా ఉంది. సో ఎట్లా చేస్తున్నాము, ఫస్ట్ ఇంపెడెన్స్ కనుక్కుంటున్నాం. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కున్నాను ఫస్ట్ ఈ ప్రాబ్లంలో. కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కున్న తర్వాత కరెంట్ త్రూ రెసిస్టర్ కనుక్కోవాలంటే ప్యారలల్ కాబట్టి సేమ్ వోల్టేజ్ కెపాసిటర్కి అక్రాస్గా రెసిస్టర్కి అక్రాస్గా సేమ్ వోల్టేజ్ అప్లై అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే డైరెక్ట్గా సోర్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, 20 volts ఇచ్చాడు చూడండి. సో 20/100 చేస్తే రెసిస్టర్కి అక్రాస్గా కరెంట్ వస్తుంది. నెక్స్ట్ VS/ కెపాసిటివ్ రియాక్టెన్స్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, VS/XC చేస్తే కెపాసిటివ్ కరెంట్ తెలుస్తుంది, VS/R చేస్తే రెసిస్టివ్ కరెంట్ తెలుస్తుంది. ఈ అనాలిసిస్ సిరీస్ సర్క్యూట్స్లో అప్లై చేయలేము, ఎందుకంటే సిరీస్ సర్క్యూట్లో ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర డిఫరెంట్ వోల్టేజ్ ఉంటుంది. ప్యారలల్ సర్క్యూట్లో ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర సేమ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ VS అంటే రెసిస్టర్ దగ్గర VS, కెపాసిటర్ దగ్గర VS సేమ్ వాల్యూ 20 తీసుకున్నా. సో నెక్స్ట్ రెసిస్టర్ కరెంటు, కెపాసిటివ్ కరెంట్ కనుక్కున్న తర్వాత ఆల్రెడీ చెప్పాను కెపాసిటివ్ టర్మ్ అంటేనే ఇమాజినరీ టర్మ్. సో
ఎలా టోటల్ కరెంట్ ఎలా యాడ్ చేయాలి? టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ రెసిస్టివ్ కరెంట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ కెపాసిటర్ కరెంట్. రియల్ పార్ట్ ఎంత ఉంది? రెసిస్టర్ కరెంటు 0.2 ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది ఇక్కడ? కెపాసిటివ్ కరెంటు ప్లస్ 0.126 అని 0.13 రౌండ్ ఆఫ్ చేశాడు. నెక్స్ట్ దీన్ని ఈ పర్టికులర్ రెక్టాంగులర్ ఫామ్ని టోటల్ కరెంట్ ఉన్న రెక్టాంగులర్ ఫామ్ని పోలార్ ఫామ్లో క్యాలిక్యులేటర్లో కన్వర్ట్ చేస్తే డైరెక్ట్గా 0.24 అట్ అన్ యాంగిల్ 33 వస్తుంది. అంటే 33 డిగ్రీస్ అనేది ఫేజ్ యాంగిల్. డైరెక్ట్గా కనుక్కోవచ్చు. కరెంట్ దగ్గర యాంగిల్ ఏది వస్తుందో అదే మనకు ఫేజ్ యాంగిల్ అవుతుంది. లేదా tan ఇన్వర్స్ ఆఫ్ y/x చేసినా వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ చేసినా వస్తుంది. రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఇంపెడెన్స్ ఏమవుతుంది? టోటల్ సోర్స్ వోల్టేజ్ బై టోటల్ సోర్స్ వోల్టేజ్ బై టోటల్ కరెంట్ చేస్తే ఈక్వలెంట్ ఇంపెడెన్స్ వస్తుంది. ఇలా చేయకపోయినా ఇంకొక మెథడ్ ఉంది. మీరు ఆ మెథడ్ ఇంకా యూజ్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఏం సార్ ఆ మెథడ్ అంటే, ఇంపెడెన్సెస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. కెపాసిటర్ దగ్గర ఇంపెడెన్స్ కనుక్కోండి, రెసిస్టర్ దగ్గర ఇంపెడెన్స్ అంటే ఆర్, కెపాసిటర్ దగ్గర ఇంపెడెన్స్ అంటే -jXc. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి Z1 Z2 బై అంటే ఇది Z1 ఇది Z2గా తీసుకోండి. Z1 Z2 బై Z1 ప్లస్ Z2 చేస్తే టోటల్ ఈక్వలెంట్ ఇంపెడెన్స్ వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా అయినా కనుక్కోవచ్చు. Z1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, Z2 ఈజ్ ఈక్వల్స్ టు కెపాసిటర్ది ఏంటి -jXc. ఒకవేళ ఇండక్టర్ ఉంటే +jXL తీసుకోవాలి. సో 2 ఎలిమెంట్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏం సార్ అంటే Z1 Z2 బై Z1 ప్లస్ Z2 చేస్తే ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ ఇంపెడెన్స్ అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ ప్రాబ్లము స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ మోడల్, టైం వేస్ట్ కాకుండా మనం చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ బ్రీఫ్ ఐడియా ఇస్తున్నా మీకు. ఇక్కడ ఇండక్టర్ దగ్గర Z కనుక్కోండి. Zకి ఫార్ములా ZL ఈజ్ ఈక్వల్స్ టు +jXL అనేది ఫార్ములా. రెసిస్టర్ దగ్గర డైరెక్ట్ ZR ఈజ్ ఈక్వల్స్ టు R, అంటే ఇక్కడ కూడా R. ఇప్పుడు Z1 Z2 Z3 అని తీసుకోండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ 2 ఎలిమెంట్స్ రెసిస్టర్ ఇండక్టర్ ప్యారలల్లో ఉన్నాయి. రెసిస్టర్ ఇండక్టర్ అనేటివి ప్యారలల్లో ఉన్నాయి. ఏవి లాస్ట్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇంపెడెన్స్ కనుక్కోవాలా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఈ 2 ప్యారలల్ అంటే Z1 Z2 బై Z1 ప్లస్ Z2 చేయండి. వచ్చిన దానికి ఇది సిరీస్లో ఉంది కాబట్టి వచ్చిన ఇంపెడెన్స్కి 10 ohms యాడ్ చేయండి. టోటల్ ఈక్వలెంట్ ఇంపెడెన్స్ వచ్చేస్తుంది. సో సప్లై టోటల్ వోల్టేజ్ బై ఈక్వలెంట్ ఇంపెడెన్స్ చేస్తే టోటల్ కరెంట్ వస్తుంది. అది నాన్న. ఫేజ్ యాంగిల్ కావాలంటే ఇంపెడెన్స్ కనుక్కోండి. ఇంపెడెన్స్ ఆర్ అట్ అన్ యాంగిల్ టీటా ఫామ్లో రిప్రజెంట్ చేయండి. ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్, రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. టీటా అంటే ఫేజ్ యాంగిల్, tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ చేస్తే వస్తుంది. ఇక్కడ వచ్చిన టీటానే ఫేజ్ యాంగిల్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి నాన్న. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్రాబ్లమ్కి సంబంధించి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. ఇది కూడా సేమ్ మోడల్, అన్నిటికీ ఒకటే లాజిక్ యూస్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్ ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ దగ్గర ఇంపెడెన్స్, రెసిస్టర్ దగ్గర ఇంపెడెన్స్ ఏంటి ఆర్, కెపాసిటర్ దగ్గర ఇంపెడెన్స్ ఏంటి Z2 అనుకుందాం కెపాసిటర్ని, -jXc. సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. Z1 Z2 బై Z1 ప్లస్ Z2. సో ఈ రెండింటి యొక్క ఈక్వివలెంట్ ఇంపెడెన్స్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఈక్వలెంట్ ఇంపెడెన్స్ చేస్తే కరెంట్ వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్. నెక్స్ట్ ఇట్లాంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలగాలి. వీటిపైన ఎక్కువగా అడుగుతున్నారు. లేదు అంటే ఇక్కడ నేను స్లైడ్లో చూపించిన అడ్మిటెన్స్ అనాలిసిస్ అయినా చేయొచ్చు. ఇంపెడెన్స్ అనాలిసిస్ అయితే ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇదొక మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే బాక్స్ ఇచ్చారు అంటే ఇంపెడెన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఎలా అనలైజ్ చేయాలనే బ్రీఫ్గా ఐడియా. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. ZA ఇంటూ ZB బై ZA ప్లస్ ZB చేయండి. వచ్చిన దానికి ZC యాడ్ చేస్తే టోటల్ ఇంపెడెన్స్ వస్తుంది. వోల్టేజ్ కూడా ఇచ్చినాడు 100 ప్లస్ J0. సో వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ ఈక్వలెంట్ ఇంపెడెన్స్ చేస్తే కరెంట్ వస్తుంది.
సో ఏదైనా యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టర్స్ ఎలా సింప్లిఫై చేస్తామో అలానే ఇక్కడ కూడా సింప్లిఫై చేసి కనుక్కోవచ్చు మా. నెక్స్ట్ మా పవర్ పైన ఇంపార్టెంట్, పవర్ పైన కూడా అడుగుతున్నారు ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి. సో యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ పైన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. సైనుసాయిడల్ వోల్టేజ్ ఆఫ్ 50 V = 50 sin omega t is applied to series RL circuit. Current in the circuit is given by I = 25 sin of omega t minus 53 degrees. అక్కడే మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే 50 sin omega t అనేది ఇచ్చినారు. కరెంట్ అయితే 25 sin of omega t minus 53. అంటే 50 అనేది Vm మ్యాక్సిమం వాల్యూ, 25 అనేది Im మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్. వోల్టేజ్లో సైన్ ఒమేగా టీ అని ఇచ్చినారంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. కరెంట్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 53 అంటే కరెంట్ ల్యాగింగ్ ఎన్ని డిగ్రీసు, 53 degrees. 0 కంటే 0 తర్వాత 53 degrees దగ్గర కరెంట్ వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుందని దాని మీనింగ్. సో నెక్స్ట్ అపరెంట్ పవర్ ఫార్ములా ఏంటంటే V ఎఫెక్టివ్ ఇంటూ I ఎఫెక్టివ్, అంటే VRMS ఇంటూ IRMS, Vm/√2 ఇంటూ Im/√2 ఫార్ములా. పవర్ ఫ్యాక్టర్ ఏమో కాస్ టీటా, డైరెక్ట్గా కరెంట్ దగ్గర ఫేజ్ యాంగిల్, వోల్టేజ్ 0 degrees, 0 మైనస్ ఆఫ్ మైనస్ 53 అంటే 53 degrees. వోల్టేజ్కి కరెంట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంది, 50 degrees. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే వోల్టేజ్ 0 degrees దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుకు, Vm sin ఒమేగా టీ అని ఉంది. కరెంట్ అయితే 53 degrees దగ్గర స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత, -53. సో కాస్ ఆఫ్ -53 అన్నా కాస్ 53 అన్నా సేమ్. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ దగ్గర కన్ఫ్యూజన్ అనవసరం. కాస్ 53 చేస్తే 0.6 పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ పవర్కి ఫార్ములా ఏంటి, VRMS IRMS కాస్ టీటా. VRMS అంటే Vm/√2, IRMS అంటే Im/√2. కాస్ ఆఫ్ 53 degrees చేస్తే యాక్టివ్ పవర్ 375 watts అనేది యూనిట్స్ నాన్న. నెక్స్ట్ రియాక్టివ్ పవర్కి ఏంటి, VRMS IRMS సైన్ టీటా అనేది ఫార్ములా. అది ఒకవేళ అడిగితే అది కూడా చెయ్యండి, VRMS IRMS సైన్ టీటా. నెక్స్ట్ ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం లాస్ట్ మోడల్ డిస్కస్ చేసి మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి వెళ్దాము. సో V(t) = 250 sin of omega t plus 100 degrees వోల్టేజ్ ఇచ్చేశాడు. కరెంట్ కూడా ఇచ్చాడు 15 sin of omega t plus 30 degrees. ఇది పోలార్ ఫామ్లో రాసుకునేది రావాలి మీకు. ఎట్లా, 250 at an angle 100, కరెంట్ అయితే 15 at an angle 30. అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ 100 degrees దగ్గర స్టార్ట్ అయితే కరెంట్ వేవ్ ఫామ్ 30 degrees దగ్గర, అంటే 0 కంటే ముందుగానే లీడింగ్, రెండు లీడింగే. అంటే 0 degrees కంటే 30 degrees ముందు కరెంట్ వేవ్ ఫామ్ 30 దగ్గర, 0 కంటే 100 degrees ముందు వోల్టేజ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా అయితే కరెంట్ లాగింగ్ అని చెప్పచ్చు. సో 30కి 100కి డిఫరెన్స్ ఎంత, 70. సో ఫేజ్ యాంగిల్ ఎంత, 100 - 30 70 degrees. కాస్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ వస్తుంది మా, అంతే. కాస్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి యాక్టివ్ పవర్ కూడా కనుక్కోవచ్చు ఈజీగా. యాక్టివ్ పవర్ అంటే ఏంటి, VI cos θ, మ్యాక్సిమం వాల్యూ ఇచ్చినాడు కదా 250. Vm sin omega t అంటే 250 sin of omega t plus 100 ఏమో ఇచ్చినాడు. సో 250/√2. Im అంటే 15/√2 చేస్తే RMS వాల్యూ వస్తుంది. కంపల్సరీ యాక్టివ్ పవర్ అంటే యాక్టివ్ పవర్ అయినా రియాక్టివ్ పవర్ అయినా VI cos θ, VI sin θ, ఇక్కడ వోల్టేజ్ కరెంట్ RMS వాల్యూసే తీసుకోవాలి. చాలామంది అది నోటీస్ చేయట్లేదు. VI cos θ అంటే V అన్న I అన్న RMS వాల్యూవే కన్సిడర్ చేయాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అపరెంట్ పవర్ ఇవన్నీ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు కావాలంటే. నెక్స్ట్ 2 ఇంపెడెన్సెస్ Z1 Z2 ఇచ్చాడు, పోలార్ ఫామ్లో ఇచ్చాడు. 10 at an angle -60, 16 at an angle 70 ఎలా ఉన్నాయి, ఆర్ ఇన్ సిరీస్ అండ్ పాస్ అండ్ ఎఫెక్టివ్ కరెంట్ 5 amperes. డిటర్మైన్ యాక్టివ్, రియాక్టివ్, అపరెంట్ పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ అండి. అంటే 2 ఇంపెడెన్సెస్ సిరీస్లో ఉన్నాయంటే ఏంటి, Z1 + Z2 చేయాలి. Z1 + Z2 చేస్తే టోటల్ ఇంపెడెన్స్ వస్తుంది. టోటల్ కరెంట్ కూడా ఇచ్చేసినాడు ఆల్రెడీ. సో దీంట్లో రియల్ పార్ట్ రెసిస్టెన్స్, ఇమాజినరీ పార్ట్ అనేది రియాక్టెన్స్ అవుతుంది. సో కాస్ θ అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్, రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ బై ఇంపెడెన్స్, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో రెసిస్టెన్స్ అంటే 10.47, ఇంపెడెన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే 12.25 ఉంది చూడండి, ఇక్కడ 12.25 లేదంటే రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తే 12.25 వస్తుంది. సో రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఇంపెడెన్స్ మ్యాగ్నిట్యూడ్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్, చాలా యూస్ఫుల్ ఫార్ములాస్ ఇచ్చాడు. యాక్టివ్ పవర్ అంటే విఐ కాస్ టీటానే చేయాల్సిన అవసరం లేదు, ఐ స్క్వేర్ ఆర్ చేయొచ్చు. అప్పరెంట్ పవర్ అంటే ఐ స్క్వేర్ జెడ్, రియాక్టివ్ పవర్ అంటే ఐ స్క్వేర్ ఎక్సెల్. ఐ స్క్వేర్ ఆర్ అంటే చూడండి, ఐ స్క్వేర్ ఆర్ అంటేనా, ఐ స్క్వేర్ అంటే ఐ కరెంట్ 5 ఇచ్చినాడు, ఆర్ అంటే 10.47. ఐ స్క్వేర్ జెడ్ అంటే ఐ అంటే 5, జెడ్ మ్యాగ్నిట్యూడ్ అంటే 12.25. ఇక్కడ ఎక్సెల్ అలా తీసుకున్నాడు, ఇమాజినరీ పార్టే ఎక్సెల్. కరెంట్ ఐ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లము స్క్రీన్ షాట్ తీసుకోండి, సేమ్ మోడల్. మళ్ళీ డిస్కస్ చేసి టైం వేస్ట్ ఎందుకు, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. నేను ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంట్ మోడల్ అయితేనే డిస్కస్ చేస్తాను. ఒకవేళ వేరే ప్రాబ్లం ఇచ్చినా ఈ మోడల్స్ అన్నీ నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా అది సాల్వ్ చేయగలుగుతారు. సో లాస్ట్ ఇంకా మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఇవి గన్ షాట్ ప్రాబ్లమ్స్, చాలాసార్లు అడిగిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇట్లాంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకు ఫస్ట్ 2 ఐడెంటికల్ కాయిల్స్ అన్నాడు. ఐడెంటికల్ అంటే సేమ్ అని, L1 L2 2 కాయిల్స్ తీసుకుంటే ఆ 2 కాయిల్ వాల్యూస్ సేమ్ అని, L1 = L2 తీసుకున్నా. ఒకవేళ సిరీస్ ఎయిడింగ్లో అయితే 80 మిల్లీ హెన్రీస్ ఉంటుందంట. ఆ 2 కాయిల్స్ సిరీస్ ఎయిడింగ్లో కనెక్షన్ ఇస్తే 80 మిల్లీ హెన్రీస్, సిరీస్ అపోజింగ్ అయితే 35 మిల్లీ హెన్రీస్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. చూడండి, వన్స్ అగైన్ ఐ రీడ్. 2 ఐడెంటికల్ కాయిల్స్ హ్యాస్ అన్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ 80 మిల్లీ హెన్రీస్ when connected in series aiding and 35 milli henries in series opposition. Find L1 L2 అంటే సెల్ఫ్ ఇండక్టెన్సెస్, M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఐడెంటికల్ కాయిల్స్ అంటే ఏంటి, సేమ్ అని, L1 = L2. సిరీస్ ఎయిడింగ్లో ఫార్ములా రాస్తున్నా. ఫస్ట్ సిరీస్ ఎయిడింగ్లో కనెక్ట్ అయినప్పుడు L1 + L2 + 2M తీసుకోవాలి. ఎంత ఇచ్చాడు, 80 మిల్లీ హెన్రీస్. L1 = L2 కాబట్టి L2 ప్లేస్లో కూడా L1 సబ్స్టిట్యూట్ చేశాను. సో L1 + M ఎంత వచ్చింది నాకు, 40 మిల్లీ హెన్రీస్ వచ్చింది. నెక్స్ట్ సిరీస్ అపోజింగ్ చేద్దామా. సిరీస్ అపోజింగ్ చేసినప్పుడు L1 + L2 - 2M తీసుకోవాలి మా. L1 + L2 - 2M అనేది సిరీస్ అపోజింగ్కి ఫార్ములా. ఎంత, 35 మిల్లీ హెన్రీస్. ఇక్కడ L1 - M చేస్తే 17.5 మిల్లీ హెన్రీస్ వస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటే L1 + M వచ్చింది, ఈక్వేషన్ 2 అంటే L1 - M, రెండు యాడ్ చేస్తే డైరెక్ట్గా L1 వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా L2 వాల్యూ కూడా అదే. నెక్స్ట్ M అంటే ఏంటి, K × √L1 L2, K వాల్యూ కనుక్కోవచ్చు దీని నుంచి, M వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఏదన్నా ఒక ఈక్వేషన్లో సపోజ్ ఇప్పుడు మనకు సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, ఇక్కడే L1 వాల్యూ తెలుసు, RHS సైడ్ తెలిసి ఇంక M వాల్యూ కనుక్కోవచ్చు. K వాల్యూ ఏంటి, M/√L1 L2. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఇది కూడా మీరు వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ పైన. ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ 2 కపుల్డ్ కాయిల్స్ ఆర్ 600, 700. అంటే ఫస్ట్ కాయిల్ N1 టర్న్స్ 600, N2 టర్న్స్ 1700. వెన్ ఎ కరెంట్ ఆఫ్ 6 amperes ఫ్లో ఇన్ కాయిల్ 2, కాయిల్ 2లో 6 amperes ఫ్లో అయితే the total flux in the coil is 0.8 milli webers. అంటే సెకండ్ కాయిల్లో టోటల్ ఫ్లక్స్ Φ2 = 0.8 మిల్లీ వెబర్స్. అండ్ ద ఫ్లక్స్ లింకింగ్ విత్ ఫస్ట్ కాయిల్, అంటే సెకండ్ కాయిల్లో 6 amperes కరెంట్ ఫ్లో కావడం వల్ల సెకండ్ కాయిల్లో టోటల్గా 0.8 మిల్లీ వెబర్స్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. సెకండ్ కాయిల్లో 6 amperes ఫ్లో అవడం వల్ల ఫస్ట్ కాయిల్లో 0.5 మిల్లీ వెబర్స్ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. క్యాలిక్యులేట్ L1 L2 M అండ్ K. అంటే ఫస్ట్ గివెన్ డేటా రాశాను, N1 600 టర్న్స్, N2 1700 టర్న్స్. సెకండ్ కాయిల్ కరెంట్ ఎంత, 6 amperes. సెకండ్ కాయిల్ కరెంట్ వల్ల సెకండ్ కాయిల్లో టోటల్ ఫ్లక్స్ Φ2 ప్రొడ్యూస్ అయింది. సెకండ్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంటు I2 వల్ల, సెకండ్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ I2 వల్ల ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ని Φ21, ఇది మ్యూచువల్ ఫ్లక్స్ Φ21 అని రాసుకోవాలంటే సెకండ్ కాయిల్ ఫ్లక్స్ వల్ల ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అవుతున్న ఫ్లక్స్ 0.5 మిల్లీ వెబర్స్. సో దీనికి ఫార్ములా చూడండి, L2 = సెల్ఫ్ ఇండక్టెన్స్ L2 = N2 × Φ2/I2. ఫస్ట్ L2 కనుక్కునేసాను, N2 × Φ2 టోటల్ ఫ్లక్స్
N2 ఇంటూ 5/2 అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తే L2 వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ L2 వాల్యూ నుంచి L2 వాల్యూ యూజ్ చేసి K వాల్యూ కనుక్కుంటున్నాను. K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, మ్యూచువల్ ఫ్లక్స్ బై సెల్ఫ్ ఫ్లక్స్, అది K అంటే మీనింగ్. మ్యూచువల్ ఫ్లక్స్ 5:1 సెల్ఫ్ ఫ్లక్స్ చేస్తే K వాల్యూ వస్తుంది. L1కి ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్స్ అయితే L2 ఇంటూ N1² దట్ ఈస్ ద ఫార్ములా. సో మ్యూచువల్ ఇండక్టెన్స్కి కూడా మన K√L1 L2 ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని కావాల్సి ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఇది లాస్ట్ స్లైడ్ నాన్న. లాస్ట్ స్లైడ్ ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్ టైం 10 మార్క్స్కో 7 మార్క్స్ 6 మార్క్స్కి ఏదో అడిగినట్టుంది. సో అనాలజీ బిట్వీన్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇది మీరు ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్ అంటాం, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఎంఎంఎఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి యూనిట్స్ వోల్ట్స్, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్కి యాంపియర్ టర్న్స్ ఏటీ అని రాసాను చూడండి. నెక్స్ట్ రెస్పాన్స్ అంటే కరెంట్ అవుట్పుట్. ఇక్కడ రెస్పాన్స్ అంటే ఫ్లక్స్, అంటే వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ పాస్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అప్లై చేస్తే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మా. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అక్కరైతే ఇక్కడ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ డ్రాప్ అనేది అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అంటే V = IR తీసుకోవాలి, ఇక్కడ ఏదో రాంగ్ ఇచ్చినాడు ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎలక్ట్రికల్ వోల్టేజ్ పర్ యూనిట్ లెంత్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లాగా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని దాని మీనింగ్. కరెంట్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్, ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ బై రిలక్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ రిలక్టెన్స్ వస్తుంది. కరెంట్ డెన్సిటీ, ఫ్లక్స్ డెన్సిటీ, రెసిస్టెన్స్, రిలక్టెన్స్, కండక్టెన్స్, పర్మియన్స్, దీస్ ఆర్ ద ఫార్ములాస్ అండ్ యూనిట్స్. ఇది కూడా మీరు నీట్గా ఈజీగా మీరు 5-10 మార్క్స్ ఈ స్లైడ్ నుంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు నీట్గా ఎరేజ్ చేస్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. కామెంట్ మీరు పెట్టండి, ఏ యూనిట్, ఏ ప్రాబ్లమ్, ఏ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలనేది. సో ఐ విల్ డిస్కస్. విష్ యూ ఆల్ ద బెస్ట్.